టీవీ సగర్వంగా సమర్పిస్తున్న అమ్మోరు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అమ్మ ఈ పిలుపులోనే ఉంది ఒక ఆప్యాయత, ఈ నామంలోనే ఉంది ఒక ఆరాధన, ఈ భావంలోనే ఉంది అనంతమైన విశ్వాసం. బిడ్డకు కష్టం వచ్చినప్పుడు పరిగెత్తుకెళ్లే తల్లిలా, గ్రామానికి కష్టం వచ్చినప్పుడు ప్రజలను కాపాడే శక్తి స్వరూపాలే మన గ్రామ దేవతలు. మరి ఈ నేలపై ఒక్కో గ్రామానికి ఒక్కో అమ్మవారు ఉంది. ఆ ప్రతి అమ్మవారి వెనుక ఓ చరిత్ర ఉంది. ప్రతి చరిత్ర వెనుక ఓ మహిమ దాగి ఉంది. భక్తి టీవీ సమర్పిస్తున్న అమ్మోరు ప్రత్యేక కార్యక్రమంలో ఈరోజు మనం హైదరాబాద్లోని గాజుల రామారం ఇలవేల్పుగా ఉన్న శ్రీ చిత్తారమ్మ అమ్మవారి ఆలయానికి వచ్చాం. రండి అమ్మవారిని దర్శించుకుందాం. ఒకప్పుడు మహమ్మారులతో అల్లాడిన ప్రజలను తన కరుణ కటాక్షంతో కాపాడి నేడు లక్షలాది మందికి ఇలవేల్పుగా కొంగు బంగారంగా మారింది శ్రీ చిత్తారమ్మ అమ్మవారు. భక్తులు ఆర్తితో పిలిస్తే అభయహస్తం చూపి ఆదుకునే అమ్మ, కోరిన కోరికలను తీర్చి కష్టాలను కరిగించే కరుణామయి ఆ జగన్మాతే గాజుల రామారం గ్రామదేవత శ్రీ చిత్తారమ్మ తల్లి. సుమారు 50 ఏళ్ల చరిత్రను సొంతం చేసుకున్న ఈ పవిత్ర క్షేత్రం కేవలం గాజుల రామారం ప్రజలకే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల వేలాది మంది భక్తులకు ఎలవేల్పుగా వెలుగొందుతోంది. పంట పొలాల నడుమ శిలారూపంలో స్వయంభూగా వెలసిన అమ్మవారిని గ్రామస్థులు పరాశక్తి స్వరూపిణిగా భావించి నిత్యం భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తున్నారు. కొలువుదీరిన నాటినుంచి తనను విశ్వసించి శరణు కోరిన ప్రతి భక్తుడిని కంటికిరెప్పలా కాపాడుతూ, ఆపదలో అండగా నిలుస్తూ, వ్యాధులు బాధలు విఘ్నాలను తొలగిస్తూ సకల శుభాలను ప్రసాదించే దివ్యమాతగా చిత్తారమ్మ తల్లి భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచింది. అమ్మవారి మహిమలను అనుభవించిన భక్తులు చిత్తారమ్మ తల్లిని ఒక్కసారి దర్శించుకుంటే చాలు, మనసుకు ప్రశాంతత, జీవితానికి భరోసా లభిస్తాయని విశ్వాసంతో చెబుతుంటారు. ప్రతి దేవాలయ నిర్మాణం వెనుక ఓ కథ ఉంటుంది. కానీ గ్రామదేవతల ఆవిర్భావం వెనుక మాత్రం ప్రజల కన్నీళ్లు, వారి నమ్మకం, అమ్మవారి కరుణ దాగి ఉంటాయి. ఈ గాజుల రామారం అనే ప్రాంతం పూర్వం ప్లేగు, కలరా వంటి మహమ్మారులతో విలవిల్లాడింది. అప్పుడు గ్రామస్తులందరూ కూడా ఒక్కటై అమ్మవారిని వేడుకోగా అమ్మవారు దానికి ప్రతిఫలంగా భక్తులను అనుగ్రహించింది. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో అమ్మవారు చిత్తారమ్మగా కొలువుదీరింది. నేడు పచ్చని ప్రకృతితో కళకళలాడుతున్న గాజుల రామారం ప్రాంతమంతా పూర్వం బండరాళ్ళు, దట్టమైన చెట్లు పొదలతో నిండి ఉండేది. ఆ కాలంలో వర్షాలు కురవక ఈ ప్రాంతం తీవ్రమైన కరువు కాటకాలను ఎదుర్కొంది. తాగునీరు, పంటలు లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అంతేకాదు, గ్రామంలో వింత వ్యాధులు ప్రబలడంతో ప్రజలంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
విపత్తులన్నింటికీ కారణమేమిటో తెలుసుకోవాలనుకున్నారు గ్రామ పెద్దలు, గ్రామస్థులు. అలా పొలాలు, బండరాళ్ల మధ్య వెదుగుతుండగా ఒక విశిష్టమైన శిల వారి దృష్టిని ఆకర్షించింది. అదే సమయంలో గ్రామంలోని కొందరు భక్తులకు వరుసగా కలల్లో దర్శనమిచ్చిన అమ్మవారు, నేను ఈ ప్రదేశంలో స్వయంభూగా వెలిశాను, నన్ను ప్రతిష్ఠించి పూజించండి, మీ గ్రామాన్ని సకల ఆపదల నుంచి కాపాడుతానని ఆదేశించినట్లు చెబుతారు. దైవ సంకేతంగా భావించిన గ్రామస్థులు ఆ శిలనే శ్రీ చిత్తారమ్మ తల్లి స్వరూపంగా గుర్తించి భక్తిశ్రద్ధలతో పూజలు ప్రారంభించారు. ఆశ్చర్యకరంగా అమ్మవారి ఆరాధన మొదలైన కొద్ది రోజులకే ఆకాశం మేఘాలతో నిండిపోయి వర్షాలు కురిశాయి. ఎండిపోయిన నేలలు మళ్లీ పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. గ్రామాన్ని పట్టిపీడించిన వింత వ్యాధులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ప్రజల జీవితాల్లో సుఖశాంతులు వెల్లివిరిశాయి. అప్పటినుంచి నేటి వరకు గాజుల రామారం ప్రజలకు అమ్మవారే ఇలవేల్పు, అమ్మవారే అండ, అమ్మవారే ఆపద్బాంధవి అనే విశ్వాసం తరతరాలుగా కొనసాగుతోంది. భక్తి అంటే కేవలం చేతులు జోడించడం మాత్రమే కాదు, నమ్మకంతో వేసే ప్రతి అడుగు ప్రార్థనే. అందుకే ఇక్కడికొచ్చే ప్రతి భక్తుడు కూడా ఎంతో భక్తి విశ్వాసాలతో 41 ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. మనసులో కోరిక, పెదవులపై అమ్మవారి నామస్మరణ, అడుగడుగునా విశ్వాసం. కాలక్రమేణా భక్తుల సంఖ్య పెరగడంతో చిత్తారమ్మ తల్లి ఆలయం కూడా విస్తరించింది. ఆలయ అభివృద్ధిలో భాగంగా అమ్మవారి స్వయంభూ శిలామూర్తికి ఎదురుగా దివ్యమంగళ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. నేడు స్వయంభూ స్వరూపాన్ని, విగ్రహరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు పరవశించిపోతుంటారు. భక్తులు ఏ కోరికతో అమ్మవారి సన్నిధికి వచ్చినా నిర్మలమైన మనస్సుతో ప్రార్థిస్తే ఆమె అనుగ్రహం తప్పక లభిస్తుందని విశ్వసిస్తారు. స్థానికుల విశ్వాసం ప్రకారం తీరని కోరికలతో అమ్మవారి సన్నిధికి వచ్చిన భక్తులు నిష్ఠతో 41 ప్రదక్షిణలు చేస్తూ మొక్కు చెల్లిస్తే వారి మనోభీష్టాలు నెరవేరడమే కాకుండా జీవితంలోని కష్టాలు, ఆటంకాలు కూడా తొలగిపోతాయని చెబుతారు. ఏ దేవాలయానికైనా గర్భగుడే హృదయం. ఆ హృదయంలో కొలువైన దైవమే భక్తుల నమ్మకానికి మూలం. ఇప్పుడు మనం శ్రీ చిత్తారమ్మ అమ్మవారి గర్భాలయంలో ఉన్నాం. దీపాల కాంతిలో, పుష్పాల సుగంధాల మధ్య సింహవాహినిగా దర్శనమిస్తున్న అమ్మవారి దివ్య మంగళ స్వరూపం అద్వితీయం. ప్రశాంతమైన ముఖారవిందం, కరుణ నిండిన చూపులు, అభయహస్తంతో భక్తులకు ధైర్యాన్ని ప్రసాదిస్తూ వరదహస్తంతో భక్తుల కోరికలు తీర్చే చల్లని తల్లి చిత్తారమ్మ. చిత్తారమ్మ సన్నిధిలో అడుగుపెట్టిన క్షణమే ఆధ్యాత్మిక ప్రశాంతత, దివ్యానుభూతి భక్తుల హృదయాలను ఆవరిస్తుంది. ప్రతి మంగళ, శుక్ర, ఆదివారాలతో పాటు నవరాత్రులు, ఆషాఢమాసం, ఇతర పర్వదినాల్లో చిత్తారమ్మ తల్లిని అత్యంత వైభవంగా పుష్పాలు, పట్టువస్త్రాలు, ఆభరణాలతో అలంకరిస్తారు. ఆ దివ్య అలంకారంలో జగజ్జనని దర్శనమివ్వడం భక్తులకు కన్నుల పండువగా నిలుస్తుంది. శ్రీ చిత్తారమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలోనే మనకు రేణుకా ఎల్లమ్మ తల్లి, అలాగే పోచమ్మ తల్లి ఉపాలయాలు దర్శనమిస్తాయి. రండి, మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి. ఆలయంలోకి అడుగు పెట్టగానే ఆకాశాన్ని తాకే ధ్వజస్తంభం, గ్రామ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన బొడ్రాయి భక్తులకు దర్శనమిస్తాయి. రాహుకాల వేళల్లో భక్తులు ధ్వజస్తంభం సమీపంలో నిమ్మదీపాలు వెలిగించి చిత్తారమ్మ తల్లిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటారు. గుడి ప్రాంగణంలోనే రేణుకాయల్లమ్మ, పోచమ్మ తల్లులు ఉపాలయాల్లో కొలువై భక్తులను ఆశీర్వదిస్తున్నారు. ఆలయ వెనుక భాగంలో కొలువైన నాగదేవత ఆలయం కూడా విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. సర్పదోష నివారణ కోసం భక్తులు నాగదేవతను ప్రత్యేకంగా ఆరాధిస్తుంటారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించిన ఎత్తయిన చిత్తారమ్మ తల్లి విగ్రహం దూరం నుంచే భక్తులను ఆకర్షిస్తూ ఆలయ వైభవానికి మరింత శోభను తీసుకొస్తోంది.
చిత్తారమ్మ తల్లి వార్షిక జాతర ఈ ప్రాంతంలో అత్యంత వైభవంగా జరిగే ఆధ్యాత్మిక ఉత్సవాల్లో ఒకటి. పుష్యమాసంలో సంక్రాంతి అనంతరం వచ్చే ఆదివారం అమ్మవారికి అత్యంత ఘనంగా జాతర నిర్వహిస్తారు. ఈ మహోత్సవానికి తెలంగాణతో పాటు పొరుగు ప్రాంతాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివచ్చి మొక్కులను సమర్పించుకుంటారు. అలాగే ఆషాఢమాసంలో నిర్వహించే బోనాల ఉత్సవాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతాయి. పోతురాజుల విన్యాసాలు, డప్పుచప్పుళ్ళు, శివసత్తుల పూనకాలు, రంగురంగుల బోనాల ఊరేగింపులతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. అమ్మవారి జాతర సమయంలో డప్పు చప్పుళ్ళు, పోతురాజుల విన్యాసాలు, అలాగే భక్తులు అమ్మవారికి సమర్పించే బోనాలు, వీటన్నిటితో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తూ ఉంటుంది. మరి వీక్షించారు కదా శ్రీ చిత్తారమ్మ అమ్మవారి ఆలయ దర్శనాన్ని. ఇప్పుడు మనం మియాపూర్లోని శ్రీ కాళీమాత దేవాలయాన్ని దర్శించుకుందాం రండి. ఓం శ్రీ మహాకాళికాదేవ్యై నమో నమః. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం మహాకాళిగా అవతరించిన ఆది పరాశక్తి భక్తులను అనుగ్రహించే కరుణామయి. మరి అంతటి మహిమాన్వితమైన అమ్మవారు కొలువైన పవిత్ర క్షేత్రమే హైదరాబాద్ మియాపూర్లో ఉన్న మయూరి నగర్లోని శ్రీ కాళికా మహాదేవి ఆలయం. దక్షిణేశ్వర్ కాళికా అమ్మవారిని పోలిన అమ్మవారి విగ్రహం, తంత్రోక్త పూజలు, నిత్య హోమాలు, శక్తి ఉపాసకులకు ఈ ఆలయం ఎంతో విశిష్టమైనది. మరి అటువంటి పవిత్ర క్షేత్రాన్ని మనం దర్శించుకోవడానికి ఈరోజు వచ్చాము. రండి, మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి. మహావిద్యా మహామాయా మహామేధా మహాస్మృతి మహామోహాచ భవతి మహాదేవి మహేశ్వరి. మియాపూర్ కాళీ ఆలయంలోకి అడుగు పెట్టగానే 12 అడుగుల జగన్మాత విగ్రహం కృష్ణవర్ణంలో భక్తులకు దర్శనమిస్తుంది. గర్భాలయంలో అమ్మవారు ఉగ్రరూపంలో దశముఖాలతో, దశభుజాలతో, వివిధ ఆయుధాలు ధరించి గంభీర రూపంలో అనుగ్రహిస్తుంది. కాళీమాత పరమేశ్వరుడి వక్షస్థలంపై రౌద్రరూపంలో నిలబడి త్రినేత్రాలతో కపాలమాల ధరించి దర్శనమిస్తుంది. అమ్మకు సాధారణంగా తాంత్రిక పద్ధతిలో పూజాదికాలు నిర్వహిస్తారు. కాని ఈ ఆలయంలో మాత్రం సాత్విక పద్ధతిలోనే పూజాదికాలు జరుగుతాయి. నిమ్మకాయ, గుమ్మడికాయ వంటి సాత్విక బలిని కూడా కాళీమాత ఎదురుగా నిర్వహించరు అర్చకులు. కాళీమాత మహాకాళీ రూపంలో మనం తల్లిని పూజిస్తాము. తల్లి పూజలు పురస్కారాలు అంతా సాత్విక విధంగా నడుస్తుంది. ఇక్కడ మంగళవారము, శుక్రవారము, అమావాస్య, పున్నం రోజు మేము అభిషేకాలు చేస్తాము. ప్లస్ అమావాస్య రోజు మేము హోమము మన కమిటీ తరఫు నుంచి హోమం కూడా చేయడం జరుగుతుంది. ఇంకా భక్తులు ఎవరైనా కానీ హోమం చేయించుకోవాలనుకున్న వాళ్ళు కూడా చేయించుకుంటూ ఉంటారు. చాలా దూరం దూరం నుంచి భక్తులు వస్తారు. వాళ్ళు హోమం చేయించుకుంటారు, అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు. వాళ్ళ కష్టాలు వాళ్ళు మాతో వచ్చి తల్లి దగ్గర అర్జీ చేయడం అవుతుంది. ముడుపు రూపంలో మేము వాళ్ళని మొక్కుని మేము ముడుపు రూపంలో కట్టియడం జరుగుతుంది. చాలామంది సమస్యలను ఈ తల్లి ద్వారా మేము వాళ్ళ సమస్యలని దూరం చేయడం జరిగింది. వాళ్ళు మళ్ళా వచ్చి ధన్యవాదాలు చెప్పుకుంటా, తల్లిని సమర్పించుకుంటా, వాళ్ళకి చీర రూపంలో, అన్నదానం రూపంలో కానుకలు ఇస్తూ ఉంటారు, సమర్పణలు చేస్తూ ఉంటారు. ఊర్జ చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. ఆ ఊర్జని ఎక్కువ చేయడంలో మనం నిత్యంగా ఏం తల్లికి ఎప్పుడు ఏం సమర్పించాలో ఆ సమర్పణలు జరుగుతూ ఉంటుంది. ఇంత ముందే ఏం జరిగిందంటే అవి అన్ని శుద్ర పూజలని కొన్ని జరగడం వల్ల తల్లి చాలా రుష్టై ఉండే, ఉగ్ర రూపంలో ఉండే. ఇప్పుడు తల్లి చాలా శాంత రూపంలో ఉంది. తల్లికి మేము ఎలాంటి బలి లాంటిది ఏమి ఇక్కడ చేయము. ఈవెన్ నిమ్మకాయ కూడా మేము హోమంలో ఏనియము. దానికోసం మా కమిటీ మెంబర్స్తో మాట్లాడి ఇవన్నీ గ్రిల్స్ ఇవన్నీ అరేంజ్ చేయడం జరిగింది. తల్లికి ఏమేమి అవసరం ఉందో అవన్నీ మేము కమిటీ మెంబర్లను షేర్ చేసుకొని అవసరం ఉన్నట్టు మేము అన్ని అరేంజ్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అట్లనే పూజలు పురస్కారాలు కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. శ్రీ కాళీమాత ఆలయ
ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించినంతనే మనకు కలిగే అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతి వర్ణనాతీతం. పరమశివుడి వక్షస్థలంపై నిలబడి దశభుజాలతో ఉన్న అమ్మవారి రూపం భక్తులను భక్తి పారవస్యంలో ముంచెత్తుతుంది. నల్లటి గ్రానైట్ శిలపై చెక్కబడి ఉన్న అమ్మవారి రూపం ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ. కాళీమాత మూల విగ్రహం ఎదురుగా హోమగుండం నిరంతరం జ్వలిస్తూనే ఉంటుంది. అమ్మవారికి నిమ్మకాయల మాలలు, ఎర్రని పుష్పమాలలు సమర్పిస్తారు. మంగళవారం, శుక్రవారం, అమావాస్య రోజుల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. కాళికాహోమం, ప్రత్యంగిరాహోమం, కాలభైరవ హోమాలతో భక్తులను తరింపజేస్తారు. అమ్మవారికి కుడివైపున శ్రీ రేణుకాయల్లమ్మ అమ్మవారు, ఎడమవైపున కాలభైరవుడు, వటుక భైరవుడు కొలువై ఉన్నారు. గర్భాలయ ప్రాంగణంలో నాగదేవత కూడా భక్తులకు దర్శనమిస్తుంది. కాళీమాతకు దేవీ నవరాత్రుల సమయంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. 9 రోజులపాటు హోమాలు నిర్వహిస్తారు. విశేష పర్వదినాల్లో అమ్మవారిని పట్టువస్త్రాలతో, వివిధ పూలమాలలు, నిమ్మమాలలతో అలంకరించి పూజిస్తారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు ప్రసాదంగా నిమ్మకాయలను అందజేస్తారు అర్చకులు. అమ్మవారికి నిర్వహించే హారతిని దర్శించేందుకు భక్తులు విశేష సంఖ్యలో హాజరవుతారు. ప్రతి శుక్రవారం ఈ ఆలయంలో అన్నదానం జరుగుతుంది. దాతలకు ఆలయం తరపున అమ్మవారి ఆశీర్వాదంగా చీరను అందజేస్తారు ఆలయ సభ్యులు. ఇక్కడ ఆలయంలో కనకదుర్గ అమ్మవారు మరియు కాళీమాత, ఆదిపరాశక్తి, పంచముఖ హనుమాన్, కాలభైరవ స్వాములు మరియు ఎల్లమ్మ మరియు రామలింగేశ్వర స్వామి అంటే అన్ని నాగదేవతలు 108 నాగదేవతలు ఇక్కడ ప్రత్యేకమైన 108 నాగదేవతల విగ్రహాలు కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ఎక్కడా లేని విధంగా యమధర్మరాజు, చిత్రగుప్తుడు కూడా ఈ ఆలయంలో మీరు చూడొచ్చు. ఇక్కడ ఆలయ ప్రత్యేకత అమ్మవారు కాళీమాత అనగానే చాలామంది భయపడుతుంటారు, ఉగ్ర స్వరూపము అది ఇది అని చెప్పి. కానీ కాళీమాత అంటే చాలా శాంత స్వరూపురాలు అమ్మవారు భక్తులు కోరిన కోరికలను తీర్చే అమ్మవారిలాగా ఈ దుర్గమ్మ కానీ మరి కాళీమాత కానీ ఇక్కడ అందరికీ భక్తులు కోరికలను తీర్చే అమ్మవార్లుగా ఈడ విరాజిల్లుతున్నారు అమ్మవార్లు. ఇక్కడ ప్రతి మంగళవారం, శుక్రవారం మరియు పండుగ దినాల్లో కావచ్చు మరియు అమావాస్య, ముఖ్యంగా అమావాస్య రోజు, పౌర్ణమి రోజు అమావాస్య రోజు అమ్మవారికి ప్రత్యేకమైన అభిషేకాలు ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ చాలా దూర ప్రాంతాల నుంచి అమావాస్య రోజు మాత్రం, ఎందుకు అంటే అమావాస్యకి మహానైవేద్యం సమర్పించడం జరుగుతుంది అమ్మవారికి. ఆ మహానైవేద్యం ఏంటంటే ఆ మహానైవేద్యాన్ని భక్తులు స్వీకరించడం వల్ల వాళ్ళకి ఆరోగ్య సమస్యలు కానీ ఇతర సమస్యలు పోతాయని చెప్పేసి వాళ్ళ భక్తుల నమ్మకము. కావున దూర ప్రాంతాల నుంచి మాత్రం అమావాస్య రోజు ప్రత్యేకంగా అమావాస్య 1 గంట ప్రాంతంలో మహానైవేద్యం అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఆ మహానైవేద్యం కోసం భక్తులు చాలా దూరం నుంచి వచ్చి ఆ మహానైవేద్యం స్వీకరించడం జరుగుతుంది. ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాల్లో వివిధ దేవతామూర్తులు కొలువై ఉన్నారు. సింధూర వర్ణంలో పంచముఖ ఆంజనేయస్వామి భక్తులకు అభయప్రదానం చేస్తున్నట్లుగా దర్శనమిస్తాడు. ఎక్కడా లేని విధంగా సమవర్తిగా పేరుగాంచిన యమధర్మరాజు, చిత్రగుప్తుడు సైతం ఈ ఆలయంలో దర్శనమిస్తారు. కనకదుర్గాదేవి అమ్మవారిక్కూడా కాళీమాతతో సమమైన ప్రాధాన్యత ఉంది. దుర్గాదేవిని సైతం వివిధ రకాలుగా ఆరాధిస్తుంటారు భక్తులు. దేవీ నవరాత్రుల సమయంలో విశేషంగా చండీహోమాలు నిర్వహిస్తారు. ఇదే ఆలయ ప్రాంగణంలో పరమేశ్వరుడు, నంది, ఆదిపరాశక్తి అమ్మవారు, 108 నాగశిలలు కూడా భక్తులకు దర్శనమిస్తాయి.
భయాన్ని తొలగించి ధైర్యాన్ని ప్రసాదించే ఆది పరాశక్తి మియాపూర్ శ్రీ కాళీమాత. మరి మీ అందరిపై కూడా మనందరిపై కూడా అమ్మవారి కృపా కటాక్ష వీక్షణములు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరో గ్రామదేవత దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.